యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈరోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనర్ ఆఫ్ మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని, అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు. నాదే ఫామ్ హౌస్, మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు, నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు, అనుమతి లేకుండా కట్టుకుంటే ఏమైందని వాడు అంటాడు. నీతులు చెప్పడానికే ఉన్నాయని మాట్లాడొద్దని చెప్పుర్రు దయచేసి మీరు కూడా కలిసినప్పుడు.